ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన అంటే ఉక్కుపాదం అని అనుకోవాలి. ట్రంప్ ఎప్పటి నుంచో హవా ఉంది, ఎప్పటికైనా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నేను ఆఫ్ చేసేయాలి అని చెప్పేసి. అసలు ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళకి ఒక సమస్యలు ఎలా ఉంటాయి? కొంతమంది ఎన్నో దారులు ఉన్నాయి, డంకీ రూట్స్ అనేసి, ఇంకా అడవులు పట్టుకుని వెళ్తారని చెప్పేసి, కొంచెం స్కామ్స్ అనేసి, కన్సల్టెన్సీ అనేసి చాలానే ఉన్నాయి కదా. ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? అసలు ఎందుకు ఇల్లీగల్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకు వెళ్తారు అంటే మాత్రం ఇప్పటికీ నాకు కూడా ఆ ప్రశ్నకి జవాబు దొరకట్లేదండి. అంటే ఉదాహరణకి, అంటే మొన్న ఈ మధ్య న్యూస్ చదివాను కాబట్టి, 2 విడతలుగా మన వాళ్ళని పంపించారు. మొదటి విడత భారతదేశం చేరారు, 2వ విడత వాళ్ళు అక్కడ దగ్గర నుంచి ఇంకొక దేశంలోకి పంపించారు. అక్కడి నుంచి ఇండియాకి వస్తారు. ఒక్కొక్కళ్ళు 40 లక్షలు 50 లక్షలు ఇంకా పైమాట డబ్బులు వాళ్ళకి మధ్యవర్తులకు చెల్లించారు. వెళ్ళే దారి కూడా చాలా అత్యంత దయనీయమైన దారి ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అడవుల్లోనూ వీటిల్లోంచి వెళ్ళాలి. సో ఇన్ని కష్టాలు ఓర్చుకుని ఇన్ని ఇది చేసి అక్కడికి వెళ్ళి అంటే ఏం సాధిస్తారన్నది నాకు ఇప్పటికీ అనుమానమే. ఎందుకంటే అక్కడ ఉన్నంతకాలం కూడా భయంతోనే జీవిస్తారు, అడుగడుగున. ఏ రోజు దొరికిపోతామా, ఎప్పుడు దొరికిపోతే మళ్ళీ ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అన్నది. అందువల్ల 50-60 లక్షలు, అదే 50-60 లక్షలు భారతదేశంలో సగం డబ్బులు ఎఫ్డి వేసేసి మిగిలిన సగం డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే నిజంగా వాళ్ళు మహారాజులా బతకచ్చు. నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు ఇది ఏం ఆలోచన చేసి అలా వెళ్తున్నారా అన్నది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అమెరికా అదొక క్రేజ్ అనుకోవచ్చు కదా సార్. అంటే ఏమోనండి, అదే అంటున్నాను కదా. అంటే బహుశా ఆ క్రేజ్ లేకపోవడం వల్ల అది అర్థం కాకపోవచ్చు, ఆ క్రేజ్ ఉంటేనే అది అర్థం అవుతుంది అనుకుంటా. పిచ్చి పరాకాష్ఠకి చేరితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా వెళ్తే ఇంకా కష్టాలే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు, ఇదిగో దీన్ని డంకీ రూట్ అంటారు. అదే సినిమా కూడా వచ్చింది, హిందీ సినిమా డంకీ అని. అది ఏంటంటే ఇలాగ రకరకాలుగా పెట్టి బార్డర్లో టపక్మని మిమ్మల్ని లోపల తోసేస్తారు. ఆ లోపలికి తోసేసిన తర్వాత మీరు కానీ ఆ బార్డర్ పెట్రోల్ ఏజెంట్స్ దొరికారంటే అదొక రూట్లో వెళ్తారు, మిమ్మల్ని డిటెన్షన్ సెంటర్లో పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళు కూడా వీళ్ళకి అందరికీ ముందే మంచి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఏంటని, ఇదిగో మేము మా దేశంలో మమ్మల్ని చాలా చిత్రవదలకు గురి చేస్తున్నారు, మేము పొలిటికల్ ఆపరేషన్ అవి జరిగాయి, ఆపరేషన్ జరిగింది, అందుకని మేము పారిపోయి వచ్చేసామని ఇలాంటి స్టోరీలు చెప్పాలి. వాళ్ళు నమ్మితే అప్పుడు వాడికి ఏమైనా ఇస్తారు. అలాంటివి జరిగితే ఆల్మోస్ట్ మనం వెళ్ళిన వాళ్ళు కూడా ఇలాంటి స్టోరీలు చాలా చెప్పారని విన్నాను. వెళ్తే వాళ్ళకి దొరికారా ఒక పద్ధతి, దొరకకుండా పోతే ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతారు, సముద్రంలో కలుస్తారు. మెల్లగా వాళ్ళకి ఎవరో వాళ్ళు ఆల్రెడీ తెలిసే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి ఇల్లీగల్ లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారు. అలా ఎవరో తెలుస్తారు, వాళ్ళ షాప్లోనో బిజినెస్లోనో ఎక్కడో బయటికి కనబడకుండా ఉన్నట్టుగా బతికేస్తూ ఉంటారు. ఏం సాధిస్తారు మీరు అడగద్దు, నాకు తెలియదు. లీగల్గా అయితే ఏం సాధించలేరు ఇంకా. సరే, రెండో పద్ధతి ఏంటంటే వెళ్తారు, వెళ్ళిన తర్వాత వీసా అయిపోతుండగా డింగ్మని మాయమైపోతారు అదే దేశంలో. ఇలాగా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఒక క్రికెట్ టీం అనుకుంటా, ఒక క్రికెట్ టీం ఒకటి వెళ్ళింది, లేడీస్ క్రికెట్ టీమో ఏదో అనుకుంటా. అది కూడా పెద్ద టీం అని కాదు, చిన్న క్లబ్ లెవెల్లో ఉండే టీం ఒకటి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సడన్గా టీం మాయమైపోయింది. ఏదోలాగా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. అది సో ఇవన్నీ ఏంటంటే అడ్వెంచర్స్, చిన్నప్పుడు స్టోరీస్ చదివేవాళ్ళం, గలివర్స్ ట్రావెల్స్, అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ఇలాంటివి చదివేవాళ్ళం. అలాంటి అడ్వెంచర్స్లో ఇది కూడా అనమాట. ఇప్పుడు మోడర్న్ టైప్ అడ్వెంచర్స్ అనమాట ఇవన్నీను. వీసా ఎగ్గొట్టో లేకపోతే త్రూ కన్సల్టెన్సీ వెళ్ళి ఎలాగోలా ఇల్లీగల్గా అందులోకి ఎంటర్ అయ్యి ఉండడం అనేది, ఇలాంటి అడ్వెంచర్స్ అందరూ ఎవరైనా స్టోరీలు రాస్తాను మంచిగా బుక్స్ ఏమైనా హిట్ అవ్వచ్చేమో. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. అంటే పాజిటివ్ ఎక్సైట్మెంట్ కాదు, నెగిటివ్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే చాలా టెన్షన్, చాలా ఇవి ఉంటాయి. సరే, అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం. ఓకే, ఇక్కడ దాకా అసలు అక్కడ వెళ్ళడం అనేది పాయింట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ బంధువులే ఉన్నారు, కొంతలో కొంత నయం బతికేస్తారు ఎలాగో అలాగా. లేదు, ఎక్కడైనా ఉద్యోగాలకు చేరుతారు వీళ్ళు. ఇప్పుడే ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, ఏదో భారతీయ మహిళలు వాళ్ళని చాలా హింస పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అది
ఎలా జరుగుతుందంటే మనం ఎప్పుడైనా వాళ్ళ చేతిలో ఉన్నాము అంటే వాళ్ళ చేతిలో ఉంది, మన పిల్లకి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎలా అయినా ఆడిస్తారు. సో ఇంతకు ముందు పెద్దగా ఆడించేవాళ్ళు కాదేమో, ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. జస్ట్ కంప్లైంట్ ఇచ్చారంటే వీళ్ళని తోలేస్తారని తెలుసు కాబట్టి వీళ్ళు వాళ్ళని పని గంటలు పెంచవచ్చు, లేకపోతే తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టచ్చు, వెట్టి చాకరీ చేయించవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం ఇది యుఎస్ఏ గురించి. మిడిల్ ఈస్ట్లో ఇలాంటివి కొన్ని వేల మంది ఉన్నారు. దాన్ని ఏమంటారు, వీసా వాళ్ళైతే లీగల్గా కూడా వెళ్ళిన వాళ్ళు కూడాను, ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా అక్కడ జనరల్గా లీగలే మేజర్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ ఎంప్లాయర్ దగ్గర ఉండిపోతుంది, అంతే ఇంకంతే లైఫ్ లాంగ్ వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ బతికేయాల్సి వస్తుంది. సో ఇలా చేసిన వాళ్ళు అందుకని విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ రూట్స్లో వెళ్తే మనం ఆ దేశ పరిస్థితులు ప్లస్ మన పరిస్థితి ఏంటంటే కొంచెం ఆలోచించుకుని వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే వెళ్ళేదాకా ఆనందం బాగానే ఉండొచ్చేమో, కానీ వెళ్ళిన తర్వాత ఈ స్టేలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటయ్యా అంటే, ఒకటి ఎంప్లాయ్మెంట్, రెండు లివింగ్, అంటే ఎక్కడ ఉంటారు, ఎవరితో ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఏవి తెలియవు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి సినిమాలో. ఇప్పుడు వచ్చింది కదా మార్పు, అది ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ రావడం. అంటే వెనక్కి వచ్చేయాలనుకుంటే కూడా వెనక్కి రాలేరు. అందులోకి చాలా సార్లు ఏమవుతుందంటే, అయ్యో ఇంత ఖర్చు పెట్టేసి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు అవంతా తీర్చాలి, లేకపోతే వాళ్ళందరికీ నేను మొహం చూపించుకోవాలి, ఇవన్నీ అనుకుని ఇబ్బందులు పడుతుంటారు. అంటే కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారు, కన్సల్టెన్సీ స్కామ్స్ ద్వారా వెళ్తారు, కొంతమంది ఇండైరెక్ట్గా వెళ్తారు. అంటే కెనడా వెళ్ళి కెనడా నుంచి అమెరికా, వాళ్ళ టార్గెట్ ఏంటంటే కెనడా కాదు అమెరికా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఇప్పుడు మరి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వీళ్ళంతా దొరికిపోయినట్టే కదా. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తా, అంటే ఇప్పుడు వెనక్కి వచ్చే వాళ్ళల్లో ఒకసారి అనాలిసిస్ చేశారంటే మేజర్లీ పంజాబ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల నుంచి ఈ డంకీ రూట్స్లోంచి ఇల్లీగల్గా ఎక్కువగా వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదే మన ఆంధ్ర, తమిళనాడు ఇలాంటి వాటిల్లో వెళ్ళారంటే, అంటే ఎస్పెషల్లీ ఆంధ్ర, తమిళనాడులో మీకు అది ఎక్కువ ఉండదు, అంటే తక్కువ. ఆంధ్ర సైడ్ నుంచి మీకు వెళ్ళిన వాళ్ళు మేజర్లీ ఎలా ఉంటుందంటే, ఆంధ్ర ఇన్ ద సెన్స్ ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు చేసే ఫేక్ డిఫరెంట్ ప్లేస్లో వస్తుంది. వాళ్ళు అయితే సర్టిఫికేట్స్ ఫేక్ చేయడం కానీ లేదా ఎక్స్పీరియన్స్ ఫేక్ చేయడం కానీ పెట్టి వెళ్తారు. వెళ్ళడం వల్ల ఏంటంటే వెళ్ళడం లీగల్గానే వెళ్తున్నారు, అర్థమైందండి, రూట్ లీగలే. వెళ్ళిన తర్వాత ఇదని అంటారు, ఇప్పుడు మొన్న ఈ సినిమా వచ్చింది చూడండి, ఇది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లాగా వెళ్తారు, పర్ఫామ్ చేస్తున్నారు, అంతా హ్యాపీస్, ఆల్ హ్యాపీస్ యాజ్ లాంగ్ యాజ్ ఎంప్లాయర్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అది గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయదు, మీ ఎక్స్పీరియన్స్ కరెక్టా, జెన్యూనా లేదా, లేకపోతే మీ సర్టిఫికేట్లు జెన్యూనా లేదా అన్నది మీ గవర్నమెంట్ చెక్ చేయదు. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయర్ చెక్ చేయనంతకాలం వాళ్ళు నడిచిపోతుంది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, మర్చిపోతారు అందరూ, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డంకీ రూట్స్లో నుంచి ఇలాంటి వాటిలోంచి వెళ్ళిన వాళ్ళకి పాత్ టు లీగాలిటీ లేదు కదా, అందువల్ల రెండు ఫ్రాడ్లే. కాకపోతే ఏంటంటే కొంచెం పాష్ ఉన్న ఫ్రాడ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వెళ్ళే రూట్ క్లియర్ ఉంది, చేసే పని నాట్ క్లియర్. దీన్ని వీళ్ళు కప్పిపుచ్చేస్తే ఇది గవర్నమెంట్ లెవెల్లో ప్రాబ్లం కాదు, ఇది గవర్నమెంట్ లెవెల్లో ప్రాబ్లం. అందుకని ఇది చాలా హైలైట్ అవుతుంది. ప్రెసెంట్ మరి మన స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు ట్రంప్ యొక్క రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్రెసెంట్ మన స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి లేదు వాళ్ళకి, ఓన్లీ క్యాంపస్ లోనే చేయాలంటున్నారు. అందరూ క్యాంపస్ లో చేయలేరు కదా, బయటకు వచ్చి చేసుకోవాలి. వాళ్ళ ఎక్స్పెన్సెస్, మరి అమెరికాలో ఎక్స్పెన్సెస్ అంటే ఇక చెప్పనక్కర్లేదు, సరిపోవు, ఎంతున్నా సరిపోదు. మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు అమెరికాలో 1 month కి? మరి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలాగా, మన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ తల్లిదండ్రుల యొక్క వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య ఒక మిడిల్ లెవెల్ టు సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కాయంతో మాట్లాడాం, చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాన్న, ఏమిటి మార్పులు, ఏంటి, ఇండియాకి వచ్చేస్తావా, అక్కడే ఉంటావా, మాట్లాడుతుంటే చెప్తున్నాడు, కోవిడ్ తర్వాత దాదాపు 3 times కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది చాలా ప్లేసెస్. 1.5 to 3 times మినిమం పెరగడం అనేది జరిగింది. స్టేట్స్ని బట్టి ఇది మారుతాయి, ట్యాక్సేషన్లు లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి అది ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 3 times. అది మనం కూడా చూస్తున్నాం, ఇక్కడ భారతదేశంలోనే చూస్తున్నాం. ఇంకా డాలర్ లెక్కలో చూసుకోండి. ఒకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది.
రెండోది మీరు ఇందాక అన్నారు చూడండి, బయట అవుట్ ఆఫ్ క్యాంపస్ ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదని. అక్కడ 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, భారతీయుల మీద దాడులు అనేవి గత 1.5-2 yearsగా అది పెరిగాయి. ప్లస్ ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని ఇంకా బయట అవుట్ ఆఫ్ క్యాంపస్ అనేది చేయడం అనేది చాలా కఠినతరం అయిపోయింది. కాబట్టి వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఇలాగే నన్ను అడిగారు, సార్ ఇది వెళ్దాం అనుకుంటున్నాము, ఏమంటారు, మీ సజెషన్ ఏంటి అని. అంటే నేను ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీ అమ్మ నాన్నగారి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయా అని అడిగితే, అంటే పర్వాలేదు సార్ లోన్ తీసుకుంటాను. అమ్మ చాలా క్లియర్గా చెప్తున్నా, మా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఓ 50 లక్షలు ఖర్చు అయినా పర్లేదు అనుకుంటే సరదాగా వెళ్ళు, చదువుకో, వచ్చేసి. లేదు నేను చాలా బ్రిలియంట్, నాకు చాలా ఇంటెలిజెన్స్ ఉంది, నాకు డైరెక్ట్గా అడ్మిషన్ వచ్చింది, ఫండింగ్ కూడా వచ్చింది అంటావు, సంతోషం, వెళ్ళిరా. ఈ 2 పరిస్థితుల్లో ఇంకా దాన్ని ఏమంటారు, స్ట్రైట్ డెసిషన్ మేకింగ్, చాలా స్ట్రైట్. లేదు కొంత డబ్బులు ఉన్నాయి, మిగిలింది లోన్ పెట్టుకుంటాము, అక్కడ మా వాళ్ళు ఉన్నారు అందాం అనుకున్నారంటే అది కొంచెం మిడిల్ లెవెల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మీ వాళ్ళు అక్కడ పరిస్థితులు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా అందరూ చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. కాబట్టి అడిగేదాకా మీ అన్నయ్య తమ్ముడు ఉన్నాడు అనుకుంటారు, కానీ అడిగిన తర్వాత సడన్గా పేరుకే అన్నయ్య అని వాళ్ళని కూడా అనుకోవడానికి లేదు, తప్పు ఎవరిని తప్పు పట్టడానికి. అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. అందుకని కాబట్టి ఇంకొకళ్ళని నమ్ముకొని వెళ్ళొద్దు, మీ డెసిషన్స్ తీసుకోవద్దు. ఓకేనండి, ఇది మిడిల్ లెవెల్లో ఉన్న డెసిషన్ మేకింగ్. ఏది, నా దగ్గర కొంత డబ్బు ఉంది, కొంత లోన్ తీసుకుంటాను, అక్కడికి వెళ్ళి ఎలాగోలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఎలా కొంచెం ఉందాం అనుకుంటే. లేదు అంతా ఫ్రెష్గా వెళ్తాను, మొత్తం లోన్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, అమ్మేసుకుని వెళ్తాను, అమ్మేసుకున్నా, బాగా చెప్పారు, మిస్ ఉంటారు కదా సార్, కొడుకుని అమెరికా పంపాలి, ఎలా ఉద్యోగం చేస్తాడు, మంచి డబ్బులు వస్తాయి అక్కడ అని ఉన్నది కూడా అమ్ముకుని పంపించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే కనీసం అమ్ముకుని పంపించారంటే వాళ్ళ దగ్గర ఉందని అర్థం. నేను ఇందాక కూడా చెప్తాను, అదే ఉంది, అమ్ముకోవడానికి సిద్ధపడ్డారంటే సంతోషం అండి. కానీ బ్యాకప్ ఏమీ లేకుండా అమ్ముకుంటే ప్రాబ్లం. ఇప్పుడు నాకు 4 ప్లాట్లు ఉన్నాయి, ఓ ప్లాట్ అమ్మేశాను, మా వాడిని పంపించాను, సంతోషం. ఉన్న ఒకటే ప్లాట్, ఇది పిల్ల పెళ్లి కోసం ఉంచుకున్నామా లేకపోతే దేనికోసం ఉంచుకున్నామా, అది అమ్ముకుని కూడా పంపించారంటే కొంచెం రిస్క్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చదువులు కంప్లీట్ చేసి ఉద్యోగాలు లేక దోమలు చంపుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యాంపస్ ఇదైపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి రావడం ఇష్టం లేక, నాకు తెలిసినవే 4-5 కేసులు ఉన్నాయి. వాళ్ళని తల్లిదండ్రులు నిజంగా బతిలాడుతున్నారు, మీరు ఏం చేయకపోయినా పర్లేదు ఇక్కడికి వచ్చేయమ్మా చాలు అంటే, వాళ్ళు మాత్రం సమస్య లేదు, మేము ఇక్కడ ఉద్యోగం కొట్టాల్సిందే అంటే వారిది ఏ రకమైన దాని ఏమంటారు దృక్పథమో దృఢ నిశ్చయమో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు చాలా నలిగిపోతున్నారు దానివల్ల. అంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో మన పిల్లలు అనే బాధ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వెనక్కి వస్తే ఏదో ఫెయిల్యూర్ అన్నట్టుగా. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది బై ది వే మన ఈ మాధ్యమం ద్వారా ఫ్రెండ్స్ అందరికి చెప్పగలుచుకున్నది ఏంటంటే, అక్కడ ఉద్యోగం రాకపోయి వెనక్కి ఇండియాకి రావడం అనేది ఫెయిల్యూర్ కాదు. మీ చేతికి దాటి చాలా శక్తులు ఉన్నాయి, వాటన్నిటినీ మీరు ఫైట్ చేయలేరు. సడన్గా మీరు ట్రంప్ని మనసు మార్చలేరు, గ్లోబల్ ఎకానమీని సడన్గా మీరు సెట్ చేసేసేయలేరు. కాబట్టి మీ శక్తికి సంబంధించిన విషయాలు చాలా జరుగుతున్నప్పుడు అది మీ తప్పు కాదు. ఓకే, ఇక్కడికి వస్తే అట్లీస్ట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలరు, మీ వాళ్ళ మధ్యలో ఉండగలరు. ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది, లేదంటే మీరు అనుకున్నది ఇవాళ కాకపోతే ఒక 4 ఏళ్ల తర్వాత కూడా చేయొచ్చేమో. ఎందుకంటే మీరు చేసిన డిగ్రీ తాలూకు విలువ ఎక్కడికి పోదు. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే వెనక్కి వచ్చేసరి ఇక్కడ ఏ సిటిఎస్ టీసీఎస్ ఇంకెందులోనో జాబ్లో వచ్చేసి ఓ 3 ఏళ్ళలో మీరే మళ్ళీ ఆన్సైట్ అమెరికా వెళ్ళిపోవచ్చేమో. కాబట్టి ఈ పరిస్థితుల్లో అనవసరంగా మీరు క్షోభపడి మీ తల్లిదండ్రులను క్షోభపెట్టి అక్కడ ఉండి ఏదేవో సాధిద్దామని మాత్రం అనవసరంగా ఇందులో ఉండద్దు. వెనక్కి రావడంలో పెద్ద సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. ఇదే యుద్ధం కాదు, వెనక్కి వస్తే వీరుడు లక్షణం కాదు అని చెప్పేసి అనుకోవడానికి. ఇది జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ టైంలో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకునే మనం సేఫ్ ఉండడం ముఖ్యం. ఎందుకంటే సార్ కొంతమంది మీరు అన్నట్టుగానే నేను ఇక్కడే ఉండి సాధిస్తాననే వాళ్ళు కొంతమంది ధైర్యంగా, కొంతమంది ఇంకా మళ్ళీ తిరిగి వెళ్తే నేను నా ముఖం ఎలా చూపించుకోవాలి, మా అమ్మ నాన్నకి నేను ఎలా కనబడాలని అక్కడతో లైఫ్ ఎండ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చూసాం రీసెంట్గా కొంతమంది. అదే అందుకని అది స్పెసిఫిక్గా ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళని నేను చాలా మందిని గమనించాను. కాబట్టి ఇది నేను చెప్తున్నాను. అక్కడికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎలా ఉన్నాయో. పిహెచ్డీలు చేసి
పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేక ఇంకా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మొన్న ఒక కుర్రాడు బాగా తెలిసినవాడు పిహెచ్డీ పోస్ట్ డాక్ అయిపోయింది, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో అడ్మిషన్స్ లేవు, సో యూనివర్సిటీ అసలు ఈ డిపార్ట్మెంట్ ఉంచాలి లేదా అని ఆలోచిస్తుంది. ఎవరి చేతుల్లో ఉన్న విషయాలు కావు ఇవి, ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు. కాబట్టి అలాంటి చదువులు చదువుకున్న వాళ్ళు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఏమీ చేయలేక వెనక్కి వచ్చేయాలంటే రావాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరేమి ఇల్లు కొనేసుకోలేదు, అయ్యో ఇల్లు ఇప్పుడు వదిలేసి ఎలా రావాలన్నది. అలానే దాన్ని ఏమంటారు, మీ పిల్లలు అక్కడ 5 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, చదువుకుంటున్నారు, అయ్యో ఇప్పుడు ఇండియాకి ఎలా తీసుకెళ్ళాలి. స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరీర్ ఉన్నారు. ఓకే, చాలా జీవితం ఉంది, ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు. కాబట్టి మీరు హ్యాపీగా రండి, ముందు ఆరోగ్యంగా తయారవ్వండి, జీవితాన్ని అనుభవించండి హాయిగా, అప్పుడు ఇంకా చూసుకోవచ్చు. ఓకే, డబ్బులు లేవంటే మాత్రం అప్పు తీసుకుని వెళ్ళొద్దు. ఇదైతే అసలు రెడ్ జోన్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.